హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు నేను కొత్తగూడ సర్కిల్ దగ్గర ఉన్న బొటానికల్ గార్డెన్ దగ్గరకు వచ్చాను। ఇది కొండాపూర్లో ఉంటుంది। కొత్తగూడ సర్కిల్ దగ్గర బస్కి వస్తే కొత్తగూడ సర్కిల్ దగ్గర దిగితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి। రైట్ సైడు ఏఎంబీ మాల్ ఉంటుంది, లెఫ్ట్ సైడు బొటానికల్ గార్డెన్ ఉంటుంది। ఈ గార్డెన్కి ఇంకో పేరు కూడా ఉందండి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి అని గార్డెన్ అని కూడా పిలుస్తారు। టికెట్ కౌంటరు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది। పెద్దవాళ్ళకు వచ్చేసి 40 రూపీస్, చిన్నపిల్లలకు వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది। ఇది మంత్లీ యాన్యువల్ పాసెస్ కూడా ఉంటాయి। టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ 6 వరకు ఉంటుంది। ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి, దానికి కూడా సపరేట్ ఛార్జ్ వేస్తారు వాళ్ళు। ఇక్కడ ఓపెన్ జిమ్స్ ఉమెన్కి జెంట్స్కి సపరేట్గా ఉంటుంది। ఎంట్రీ అవగానే ఇక్కడ మ్యాప్ కూడా ఉంటుందండి, దాన్ని చూస్తూ వెళ్ళవచ్చు। ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ 270 ఎకరాల్లో ఉంది। సిటీ మధ్యలో చిన్న ఫారెస్ట్ లాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది। క్లైమేట్ వచ్చేసి మార్నింగ్ 6కే వెళ్ళాము మేము। ఈ బోర్డు మీద ఎక్కడ ఏమేమి ఉంటాయో గార్డెన్ వివరాలన్నీ ఉంటాయి, ఇందులో చూసుకొని వెళ్ళొచ్చు। కార్లో వచ్చే వాళ్ళకి బొటానికల్ గార్డెన్ ఆపోజిట్లోనే పార్కింగ్ ఏరియా ఉంటుంది। నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళానండి, అంతా చిల్డ్రన్ ఏరియా ఉంటుంది, పార్క్ ఏరియా ఉంటుంది అంతా। అసలు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో అసలు చాలా బాగుందండి। గార్డెన్లో లెఫ్ట్ సైడ్ వెళ్ళా నేను, ఇక్కడంతా ఓపెన్ ఏరియా లాగా ఉంటుంది, షటిల్ ఆడుకోవచ్చు, చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇటు సైడు। ఇక్కడ ఈ గార్డెన్లో ఓపెన్ జిమ్ ఉంటుందండి, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఉంటాయి। ఈ బోర్డు వచ్చేసి యాక్యుప్రెషర్ గురించి పాయింట్స్ రాసి ఉంటాయి, బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు। పక్కనే బుద్ధుడి విగ్రహం ఉంటుంది, అడ్వెంచర్ చాలా బాగుంటుంది ఇక్కడ। మేము మార్నింగ్ 6 కల్లా ఇక్కడే ఉన్నాము। ఈ గార్డెన్లో పార్టీ జోన్ కూడా ఉంటుంది, రెంట్కి కూడా ఇస్తారు, చిన్న పార్టీస్కి చాలా బాగుంటుందండి। కొంచెం ముందుకెళ్తే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి, పిల్లలు చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు అసలు। 270 ఎకర్స్లో ఉంది కదండి, నేను కొంతవరకు అయితే వీడియో తీయగలిగాను, అప్పటికే గంట పట్టిందండి। మొత్తం టోటల్గా అయితే 1.5 గంటల అలా పడుతుంది టోటల్గా తిరిగితే। ఇదంతా అడ్వెంచర్ స్పోర్ట్స్ అండి, ఇక్కడ బుల్ రైడు, బంగీ జంపు, హై రోపు యాక్టివిటీస్ ఉంటాయి। అంతేకాకుండా స్కై సైక్లింగ్ కూడా ఉంటుంది, ఆర్చరీ, జిప్ లైను, ఇలా రకరకాల స్పోర్ట్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు। ఫస్ట్ పిల్లలైతే చాలా ఇష్టపడతారు గార్డెన్ని। కొంచెం ముందుకు వెళ్తే అండి స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది, ఇక్కడ చాలా పికాక్స్ ఉంటాయి, మన పక్కనే తిరుగుతున్నట్టుగా ఉంటాయి। గార్డెన్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి పికాక్స్, మనం దగ్గరికి వెళ్తే అలా పరిగెడుతూ ఉంటాయి, చాలా బాగున్నాయండి అసలు। చూడగానే ఫస్ట్ నేను చాలా హ్యాపీగా అనిపించింది। ఇక్కడ కాఫీతో పాటు జ్యూసెస్ కూడా దొరుకుతాయండి, మార్నింగ్ పూట వాకింగ్ చేసే వాళ్ళకి జ్యూస్ పాయింట్ ఉంటుంది। ఈ గార్డెన్లో యోగా షెడ్ కూడా ఉంటుంది, యాంపీ థియేటరు కూడా ఉంటుందండి। మార్నింగ్ పూట చాలామంది వచ్చి యోగా చేస్తుంటారు, మెడిటేషన్స్ చాలామంది చేసుకుంటూ ఉంటారు। చూసారా నెమలి ఎలా నడుస్తుందో చూడండి, కొద్దిసేపు దాన్నే ఫాలో అవుతుంటే అలా పరిగెడుతుంది। ఇదంతా బోటింగ్ ఏరియా అండి, పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 PM వరకు। మేము వెళ్ళేసరికి ఇంకా అప్పటికి ఓపెన్ అవ్వలేదు। ఇదంతా సీటింగ్ ఏరియా అండి, ఇంకా గార్డెన్లో చాలా వరకు అక్కడక్కడ వర్క్ నడుస్తుంది, ఇంకా డెవలప్ చేస్తున్నారు చాలా వరకు। ఇది జెంట్స్ది ఓపెన్ జిమ్ అండి,
పిల్లలకి స్కేటింగ్ చేసుకోవడానికి స్కేటింగ్ ఏరియా కూడా ఉంటుంది. నేను షార్ట్స్ లాగా చాలా వరకు ఈ గార్డెన్ గురించి షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఇక్కడ నుంచి మొత్తం అంతా ఫారెస్ట్ లాగా డెవలప్ చేస్తున్నారు. ఈ గార్డెన్లో చాలా వరకు హెర్బల్కి సంబంధించిన ప్లాంట్స్ చాలా ఉంటాయి ఇందులో. ఇక్కడ నుంచి అంతా ఫారెస్ట్ లాగా డెవలప్ చేస్తున్నారని చెప్పాను కదా. లోపల ఏమేమి ఉంటాయో ఇక్కడ దీని మీద రాసి ఉంటుందండి. ఇలా వెళ్దామా? ఇలా వెళ్దాం. ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీనికన్నా కొంచెం ముందుకు వెళ్తే బటర్ఫ్లై గార్డెన్ ఉంటుంది. పిల్లలు చూస్తే చాలా అట్రాక్ట్ అవుతారు. ఇదేనండి బటర్ఫ్లై గార్డెన్. మేము వెళ్ళేసరికి 3 పిల్లలు ఉన్నారు అక్కడ. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్ లాగా డెవలప్ చేస్తున్నారు అంతా. చాలామంది వాకింగ్కి వస్తారు మార్నింగ్ పూట. ఇప్పుడంతా డెవలపింగ్ లాగా ఉందండి కొంచెము. ప్లాంట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయి కదా, పిల్లలకి చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇంతవరకు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఈ గార్డెన్లో ప్రతి ప్లాంట్ దగ్గర నేమ్ రాసి పెట్టుందండి. నేమ్ బోర్డు ఉంటుంది. ప్రతి ప్లాంట్ దగ్గర నేమ్ ప్లేట్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి నేమ్ ప్లేట్ మీద దాని నేము, దాని మెడిసినల్ వాల్యూస్ అలా అన్నీ డీటెయిల్గా రాసి ఉంటాయండి. పిల్లలు వస్తే మాత్రం చాలా నాలెడ్జ్ గెయిన్ అవ్వచ్చు. ఇప్పుడైనా సిటీకి వస్తే మాత్రం ఖచ్చితంగా బొటానికల్ గార్డెన్ విజిట్ చేయండి. పిల్లలకి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ 25 గార్డెన్స్ ఉంటాయండి రకరకాలుగా. బటర్ఫ్లై గార్డెన్, పెన్సిల్ గార్డెన్, బ్లాక్ ట్రీ గార్డెన్, పేపర్ గార్డెన్, ఇలా 25 టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు చూసేది రెయిన్బో గార్డెన్ అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారు ప్లాంట్స్ అన్నీ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు గార్డెన్ అంతా. ఇదంతా వాకింగ్ ట్రాక్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.